ఇక్కడ విషయం రైతు బంధు గురించి కాకుండా ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న మాట్లాడుతూ ఖచ్చితంగా. ఎలక్షన్ సందర్భంగా పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సవాల్ చేసిన విధంగా ఒక అబద్ధాన్ని నిజంగా మాట్లాడుతూ మేము అందరికీ రైతు భరోసా ఇచ్చినాం. నాటి వెంద రైతు బంధు కింద వచ్చేదెంత, సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే 2 పంటలకు గాను వచ్చేది 10,000 రూపాయలు బంధు కింద. భరోసా కింద వచ్చేదెంత 15,000 రూపాయలు. అంటే వీళ్ళు ఒక పంటకి ఇవ్వాల్సిందంత 7,500 రూపాయలు. మన్నిచ్చిన ప్రకారం ఎకరానికి 7,500 రూపాయలైతే ఒక్కరికి కానీ రైతు భరోసా రాలేదు. మేము 5 ఎకరాలకే పరిమితం అవుతామని చెప్పలేదు, 2 ఎకరాలకే చెప్పలేదు, మొత్తానికి చెప్పలేదు. కేసీఆర్ ఆనాడు ఎంతమందికి అయితే ఇచ్చినామో మేము మే 9th వరకు ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చామని చెప్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంది? ఒకటమ్మా, అది ఆయన విచక్షణకే వదిలేడతాను నేనైతే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లాంటి మాటలు మాట్లాడవచ్చా? అట్లా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా? ప్రజలు నమ్ముతారా? అతని విశ్వసనీయత ఏమవుద్ది అనే విషయం ఆయన ఆలోచించాలి. ఒకవేళ ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎన్నో విషయాల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు కదా. రైతు బంధులో ఇంతమందికి రైతు భరోసా అనుకుందాం, ఇంతమందికి విడుదల చేశాం, ఎన్ని లక్షలు విడుదల చేశాం, ఎన్ని కోట్లు విడుదల చేస్తాం అని చెప్పి ఒక వైట్ పేపర్ అసలు రిలీజ్ చేయమని భరోసా ఇయ్యలేదండి. తెలుసు. బంద్ ఇచ్చిర్రు, నేను ఒప్పుకుంటా. మీ రైతు బంధు సరే అంటే మా మొదట కూడా మేము అన్నమాట ఏంది, ఈ ఒక్కసారికి మాత్రం రైతు బంధు ఇచ్చి వచ్చేసారికి రైతు భరోసా ఇవ్వగలము, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటాము అనేది పార్టీలో ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్. దట్ ఈస్ వాట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాస్ క్వైట్ ఆఫెన్ సేయింగ్. వీ వర్ ఆల్సో అగ్రేబుల్ టు దట్. కాకపోతే ఈ రైతు బంధు రైతు భరోసా మీద మీమాంస అటు ఉంచేసి ఆ ఇవ్వాల్సిన నిధులని కూడా ఏదైతే పంట కాలంలో ఇవ్వాల్సింది కోతలప్పుడు ఇచ్చినాం. కోతలప్పుడు ఇచ్చినాము. మా కర్మానికి ఏంటంటే ఇటు ఒక పక్క నిధులు విడుదల అవుతూనే ఉన్నాయి, ఇంకో పక్క వడగళ్ళ వర్షాలు పడేసేసి పంట సర్వనాశనం అయిపోయింది. రైతులు కళ్ళాల మీదకి వడ్లు తీసుకొచ్చినాక ఒక పక్క వాళ్ళ వడ్లని నీళ్ళలో పోయి నాశనం అవుతున్న దశలో పడా ఇవి వచ్చేటప్పటికి ఏమైంది, ఇంకా అంతే, ఇది ఇవ్వడానికే గింత ఆలస్యం పట్టింది, ఇక మాకు పంట నష్టం ఏమిస్తారు అనేటువంటి ఒక నెగటివ్ థింకింగ్లో వచ్చేసేసింది. కాకపోతే అంటే మనలో మాట, ఆయన ఎన్ని చెప్పుకున్నా ఎన్ని క్లెయిమ్స్ చేసినా ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ రైతు భరోసా అనేది ఇవ్వబడలేదు. ఇచ్చినట్టుగా ఏదైనా ఒక అధికారపూర్వకంగా జనరల్గా ఈ పత్రికా సమావేశాలు మీడియా ప్రతినిధులు అంటే జనాలు చూస్తుంటారు కదండి. కరెక్టే. ఒక శరత్ కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారు, విజయారెడ్డి ఏం అడుగుతుంది అనేదే ఇంత సునిశ్చితంగా పరిశీలిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్కీములలో అది రైతులకు సంబంధించిన విషయంలో మీరు రైతు భరోసా ఇవ్వకుండా ఇచ్చినారని పచ్చి అబద్ధాలు చెప్తుంటే తెలంగాణ ప్రజలకు ఆ మాత్రం, అంటే అకౌంట్లో డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? మనిషికి గుండె ధైర్యం ఉండాలమ్మా. అబద్ధం చెప్పనికనా? ఆత్మస్థైర్యం ఉండాలి. అబద్ధం చెప్పనిక అబద్ధం మాట్లాడడం ఏదైనా మాట్లాడడం. గుండె ధైర్యం దేంట్లో? అబద్ధం చెప్పనిక. అలా కాదు. గుండె ధైర్యం ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి, అబద్ధం చెప్పడానికి అవసరం లేదు. అబద్ధం ఎటైనా నాలుక తిరుగుతుంది. ఇటు చెప్పొచ్చు, అటు చెప్పొచ్చు, అమ్మతోడు అనొచ్చు, అయ్యతోడు అనొచ్చు, దేవుళ్ళ నోట్లు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నిజం చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. నేను గింత ఇచ్చినా, ఇది ఇట్లా జరిగింది, ఈ రకంగా ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు ఇది ఇవ్వలేకపోతున్నా, భవిష్యత్తులో ఇస్తా అని చెప్పాలన్నప్పుడు ఆత్మస్థైర్యం కావాలి. ప్రజలను తన దగ్గరికి తీసుకోవాలి, నమ్మకంలోకి తీసుకోవాలి. యూ షుడ్ టేక్ ది పీపుల్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ఇవాళ ముఖ్యమంత్రి అంటే ఏందమ్మా, హీ హెస్ టు ప్లే ది రోల్ ఆఫ్ ఏ ఫాదర్, ఒక పితృ సమానుడు. ఆయన మాట్లాడుతున్న మాటలను ప్రజలు విశ్వసించాలా, నమ్మాలా. ఆయన మాటల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు గౌరవం పెరగాల, కాంగ్రెస్ నాయకులకు గౌరవం పెరగాల. కాంగ్రెస్ వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే ఈ రకంగా చేస్తారనాల. ఇప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డిని తీసుకుంటాం, 4% మైనారిటీస్కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేసినాడు. ఎవడు అయ్యకు వినలేదే, ఒప్పుకున్నాడు కదా, చెప్పినట్టుగా చేశాడు కదా. ఎంతకంటే అంత కొట్లాడేసేసి ఆ 4% మాత్రం అట్టనే కంటిన్యూస్గా మెయింటైన్ చేసినాడు. దట్ ఈజ్ లీడర్షిప్. నేను అనేది ఏమంటే, ముఖ్యమంత్రి ఇప్పుడైనా ఏదన్నా ఒక విషయం మీద ప్రకటన అంటూ చేస్తే, అది కాక ఇంకోటమ్మా, విధానపరమైన ప్రకటనల విషయంలో ఈ 100 భాగాల మధ్య ఎందుకమ్మా డిక్లేర్ చేయడం? అది పత్రికా విలేకరుల సమావేశం అంటారా, క్వశ్చన్ అవర్ అంటారా? అదేం ప్రశ్నలమ్మా? అది అసలు దాన్ని ఎక్కడన్నా జర్నలిజంలో ఎన్నడానా ఇట్లాంటి క్వశ్చన్ అవర్లు చూసారా మీరు?
చెప్పండి. నేను కూడా ఐ వాజ్ ఆల్సో ఎ జర్నలిస్ట్. ఫెయిర్లీ సీనియర్ టు మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ హూ ఆర్ నౌ ఇంటరాగేటింగ్ ఆర్ రాదర్ క్వెషనింగ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఐ హావ్ నెవర్ కమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ క్వెషనింగ్. మీకు గుర్తుండే ఉంటదో లేదో ఒకసారి తెలుగు గంగ మీద చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది ఢిల్లీలో. మన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆ సమావేశాన్ని బైకాట్ చేసినాడు. బైకాట్ చేసి వచ్చిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్‌లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. ఆయన డైరెక్ట్ ఢిల్లీ నుంచి రాంగానే వచ్చేసేసి తెలుగు గంగ విషయంలో కూడా అనవసరమైన వివాదాలు తీస్తుంది కేంద్రం, అది ఇదని ఏదో మాట్లాడుతూ పోయినాడు. నేను డైరెక్ట్ అడిగిన రామారావు గారిని, ఏమండి, ఏ వేదిక మీద అయితే మీరు మన రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు చర్చించాలో ఆ వేదికను మీరు బహిష్కరించి అక్కడ మీ మాట చెప్పకుండా అందరిలో మీరు నిగ్గు తేల్చాల్సింది, కేంద్రాన్ని నిలదీయాల్సింది. ఆ పని చేయకుండా ఇక్కడికి వచ్చి మా ముందట సణుగుతారేందమ్మా అని అన్నాను. అనేటప్పటికీ ఆయన ఒక్కసారి నిర్ఘాంతపోయినాడు. అంటే దట్స్ హౌ యూ షుడ్ క్వశ్చన్. నువ్వు ఆ ప్రశ్న ఎందుకు అడగలేదు? ఒక పక్క ఒక ముఖ్యమంత్రిని తమ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులే ఒక అసంతృప్తి అనే పేరుతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే డాక్టర్ చెన్నారెడ్డి గారిని నేను రాజీవ్ గాంధీని అడిగినాను, వై ఆర్ యూ ఎంకరేజింగ్ డిసిడెన్స్ ఇన్ ది పార్టీ అండ్ యు ఆర్ డిస్టెబిలైజింగ్ ది చీఫ్ మినిస్టర్స్, యు ఆర్ నాట్ అలౌయింగ్ దెమ్ టు ఫంక్షన్ అని అన్నాను. అనేటప్పటికి నో యు ఆర్ మేకింగ్ ఎ వెరీ అన్చారిటబుల్ కామెంట్ అగెన్స్ట్ మీ, వెన్ డిడ్ వీ డూ ఇట్ అన్నాడు. దెన్ హౌ డేర్ ఏ ఎమ్మెల్యే ఆఫ్ యువర్ పార్టీ మేక్స్ ఎ స్టేట్మెంట్ అగెన్స్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అని. అప్పుడు పక్కకు రోషయ్య ఉండే పీసీసీఐ చీఫ్ అడిగినాడు, గుసగుస పెట్టినాడు, ఎవరు ఏంటిది అని. అంటే డాక్టర్ మైసూరారెడ్డి చెన్నారెడ్డి గారి పాలసీ మీద, నక్సలైట్ల పాలసీ మీద ఒక స్టేట్మెంట్ చేసినాడు, చాలా పార్టీ విధానాలకు విరుద్ధంగా అని చెప్పినాడు. చెప్తే ఏమన్నాడు, నేను ఐ విల్ ఇష్యూ షోకాజ్ నోటీస్ టు హిమ్ అన్నాడు. దిస్ ఈజ్ వాట్ ప్రెస్ హ్యాస్ టు డూ. యు ఆర్ ది ఫోర్త్ పిల్లర్, బట్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ ప్రేజింగ్ ది చీఫ్ మినిస్టర్, ప్రేజింగ్ ది లీడర్స్. మరి స్తోత్రాలు పాడాలి, భజనలు చేయాలా, శతకమంజరి చదవాలా? ఇదేంది అసలు? ఎవడన్నా ఒక్కడు ఒక ప్రశ్న వేశారా, ఏమండి మరి మీ సుపరిపాలన అనేటువంటి ఒక మీ మేనిఫెస్టోలో గీ అంశాలు ఉన్నాయి, వీటిని దశల వారీగా అమలు పరుస్తా అని, ఏ చాప్టర్ని ఎప్పుడు అమలు పరుస్తా అని చెప్పారా, చెప్పుతారా అని అడగొచ్చు కదా. ఆనాడేమో మేనిఫెస్టో రిలీజింగ్ అప్పుడు అద్భుతంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు శ్రీధర్ బాబు గారు, అసలు ఎంతో కృషి ఉంది దీని వెనుక, అది ఇదని చెప్పి. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇవ్వాలా, ఇస్తాము ఇవ్వం, ఏదో ఒక మాట కరాఖండితంగా చెప్పొచ్చు కదా. మళ్ళీ మీదికెళ్ళదు ప్రియాంక గాంధీ తోటి సరూర్ నగర్ స్టేడియంలో. నేను అనేది అట్లా కాదమ్మా,